తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయ్యిందా? అగ్రనేత రాహుల్ గాంధీ ఆ మాట ఎందుకన్నట్టు? ఒకే వర్గానికి అన్ని పదవులు ఇవ్వటం ఆయనకిష్టం లేదా? లేదంటే కొత్త ఆపరేషన్ ఏదైనా మొదలుపెట్టారా? తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సీఎంతో కలిపి 11 మంది మాత్రమే మంత్రులు ప్రస్తుతం ఉన్నారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే కసరత్తు చేస్తుంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోంది. ఏప్రిల్ 2న హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి లిస్టొచ్చే అవకాశం ఉంది. ఆ లిస్టును నేరుగా రాజ్భవన్ కు సిఫార్సు చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం 5 మంత్రి పదవులను కాంగ్రెస్ భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాల కూర్పును పక్కాగా పాటించబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్, బీసీ కోటాలో శ్రీహరికి చోటు దక్కనున్నట్టు సమాచారం. మిగతా లెక్క తేలినా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య రాహుల్ గాంధీ దగ్గర జరిగిన సమావేశంలో ఒక నాయకుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వనందున కేబినెట్లో ఇద్దరికి అవకాశమిద్దామని ప్రతిపాదించారట. వెంటనే సగం జనాభా ఉన్న వాళ్ల సంగతి ఏంటి అని రాహుల్ గాంధీ ప్రశ్నించారని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి పదవులు ఆయా వర్గాలకు ఇవ్వండి అని సూచించారట. రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని ప్రభుత్వ పెద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. కేసీ వేణుగోపాల్ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చాం, పదవి ఇవ్వాలని సూచన చేశారట. అయితే నల్గొండ జిల్లాలో ఒకే ఇంట్లో 2 పదవులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 3 మంత్రులుగా ఉంటారు అనే వాదన కూడా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కేబినెట్లో ఉండేలా కూర్పు ఉండాలని ఆదేశించారట. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి మాత్రమే చోటు కల్పిస్తారా, లేదంటే ఇద్దరికీ చోటు కల్పించి కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 బెర్తులు భర్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గంలో ఇద్దరికి అవకాశం ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కే అవకాశం తక్కువ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ ఒకే జిల్లాకు చెందినవారవుతారు. ఇలాంటి లెక్కలన్నీ హైకమాండ్ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. వివేక్ పేరును రాహుల్ గాంధీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును కేసీ వేణుగోపాల్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉండాల్సిందే అనేది రాహుల్ గాంధీ ఆలోచన. అందుకు తగినట్టుగానే కేబినెట్ కూర్పు ఉంటుందా, లేదంటే ఆఖరి వరకు ఈ ట్విస్టులు కొనసాగుతూనే ఉంటాయా?